హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ5 ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మన ముందుంది సుమయ్య, డ్రామా జూనియర్ సీజన్ 9 కంటెస్టెంట్. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ సుమయ్య. హాయ్ అక్క. హౌ ఆర్ యూ? ఫైన్. హౌ యూ ఫీలింగ్? గుడ్. గుడ్. ఎలా అనిపిస్తుంది? లైక్ డ్రామా జూనియర్స్లో ఉన్నావు కదా, లైక్ వెరీ ఎక్సైటెడ్? ఎస్. వెరీ ఎక్సైటెడ్, బట్ నాకు ఏం ఎనర్జీ కనిపించట్లేదేంటి? సో ఇప్పుడు నాకు నీ నుంచి ఎనర్జీ కావాలి. లైక్ మా ఆడియన్స్కి నీ గురించి ఏమని ఇంట్రొడక్షన్ ఇస్తావు? లైక్ హౌ డూ యూ వెల్కమ్ యువర్ సెల్ఫ్? హాయ్ గైస్, దిస్ ఈస్ జియా సుమయ్య ఫ్రమ్ డ్రామా జూనియర్ సీజన్ 9. ఎస్, దట్స్ మై గర్ల్. సో ఎక్కడి నుంచి సుమయ్య నువ్వు? ఖమ్మం అక్క. ఖమ్మమా? ఓకే. సో వాట్స్ యువర్ ఏజ్? 11. 11 years. ఓకే. నీకు ఎప్పుడు వచ్చింది ఇంట్రెస్ట్ యాక్టింగ్లోకి రావాలని చెప్పేసి? లైక్ నువ్వు డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఎందుకు అటెండ్ అవ్వాలనుకున్నావు? యాక్చువల్లీ మా మమ్మీ యాక్టింగ్ ప్రొఫెషన్లోనే ఉంటారు. సో తనని చూసి నాకు యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. డ్రామా జూనియర్స్కి ఎందుకు వెళ్ళాలనిపించింది అని అంటే, నాకు షోస్ అంటే చాలా ఇష్టం. సో అబ్బా, పిల్లలకు కూడా షోస్ ఉంటే నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. సో డ్రామా జూనియర్స్ అనేది నేను సీజన్ 8 నుంచి నాకు చాలా ఇష్టం. వెళ్ళాలి. ఇంకా అక్కడ అనిల్ సార్ జడ్జిమెంట్, నాకు అనిల్ సార్ అంటే ముందు నుంచే చాలా ఇష్టం. ఇంకా అక్కడ అనిల్ సార్ జడ్జ్ అనగానే నేను ఇంకా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. సో ఆడిషన్కి అటెండ్ అయ్యాక అప్పుడు సెలెక్ట్ అయ్యాను. సో అంటే సీజన్ 8 కూడా ఇచ్చావా లేదా ఓన్లీ సీజన్ 9కే? సీజన్ 9కే ఇచ్చాను. ఎందుకు మరి సీజన్ 8 ఎందుకు అనుకోలేదు? అప్పటి నుంచి నీకు ఇంట్రెస్ట్ ఉండే కదా? లేదు, అది స్టార్ట్ అయ్యాక నేను చూసాను. ఓకే, స్టార్ట్ అయ్యాక చూసావు అనమాట. ఓకే. మీ డాడీ ఏం చేస్తుంటారు? బిజినెస్. మమ్మీ యాక్టివ్. నైస్. సిబ్లింగ్స్ ఉన్నారా? సింగిల్. అందుకే ఫుల్ అల్లరి ఫుల్ ఫ్రీడమా? ఓకే. సో కమింగ్ టు యువర్ ఫస్ట్ ఆడిషన్, ఎక్కడ జరిగింది నీ ఫస్ట్ ఆడిషన్? ఖమ్మంలోనా? సో నీ ఫస్ట్ డైలాగ్ ఏంటి? లైక్ వాట్ వాజ్ యువర్ డైలాగ్? మా ఆడియన్స్ కి కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తే మాకు అర్థమవుతుంది కదా. ఇగో మేము మస్తు రిచ్ అనమాట. నాకు అసలుకే మస్తు హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఏంటి రిచ్ అంటుంది, ఇంత సింపుల్గా ఉంది అనుకుంటున్నారా? ఇందాక నేను వచ్చేటప్పుడు అక్కడ పూర్ పీపుల్ ఉన్నారు గైస్, అందుకే చేతుకున్న ఉంగరాలు నెక్లెస్లు అన్నీ వాళ్ళకే ఇచ్చేసి వచ్చా. మేము ఎంత రిచ్ అంటే, మొన్న మా ఫ్రెండ్ పెళ్ళికి పిలిచింది. అది ఎక్కడే అని అడిగితే అది మాదాపూర్లో ఉంది. అంత పూర్ ప్లేస్కి మేము ఎందుకు వెళ్తాం గైస్? మేము అసలు రిచ్. మాదాపూర్ రిచ్చే కదా. అందులో మాదాపూర్లో పూర్ ఉంది కదా. గాట్ ఇట్. అది ఆ క్లారిటీ కావాలి కదా మనకి. సో అమ్మో, ఫస్ట్ మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఇంత లో ఎనర్జీ అనుకున్నా, కానీ డైలాగ్ చెప్తే మాత్రం నీ ఎక్స్ప్రెషన్స్ సూపర్, బాగా అదరగొట్టావు అనమాట. నెక్స్ట్ సెకండ్ ఆడిషన్ హైదరాబాద్ లో అయింది కదా, అప్పుడు మరి నీకు ఏ రోల్ ఇచ్చారు? లైక్ ఏమైనా మూవీ డైలాగ్స్ ఇచ్చారా, లేదంటే నార్మల్ గా మీది మీరు ఎక్స్ప్రెస్ చేయమని చెప్పారా? అంటే ఫస్ట్ వెళ్ళంగానే వాళ్ళే మాకు ఒక టాపిక్ ఇచ్చారు. ఎలా అంటే నేను కొంచెమే చెప్పాను, దాని తర్వాతకి సెకండ్ రౌండ్లో కూడా సెలెక్ట్ చేసేసారు. అదేంటంటే, నేను సిటీలో ఉండొచ్చాను కానీ విలేజ్కి వచ్చేసరికి అవన్నీ నాకు నచ్చవు అనమాట. అది టాపిక్. సో దట్ ఈస్ ద థీమ్. దెన్ అంటే కొన్నిటికే అంటే నువ్వు ఎంతగా కష్టపడ్డావో నాకు అర్థం అవుతుంది. సో సెలెక్ట్ అయ్యాక నీ ఫీలింగ్ ఎలా ఉండే? అంటే నువ్వు ఫస్ట్ అనిపిస్తుంది కదా మనకి, ఆడిషన్ ఇచ్చా, ఫస్ట్ ఆడిషన్ అయిపోయింది, సెకండ్ ఆడిషన్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఎంత ఎక్సైటెడ్గా ఉండే? ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నావు నీ హ్యాపీనెస్ని? మమ్మీతో. ఓ దట్స్ గ్రేట్. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? లైక్ ఫైనల్గా డ్రామా జూనియర్ సీజన్ 9 స్టేజ్ ఎక్కావు, ఫస్ట్ టైం స్కిట్ చేస్తున్నప్పుడు నీకు కొంచెం కూడా భయం అయ్యలేదా? ఎందుకంటే పెద్ద జడ్జెస్ ఉన్నారు కదా, అనిల్ గారు, శ్రీకాంత్ గారు, రోజా గారు. నాకు అంత భయమే లేదు. ఫస్ట్ రిహార్సల్స్ రోజు కొంచెం లిటిల్ బిట్గా భయం అనిపించింది, కానీ ఒక్కసారి చేశాక నార్మల్ అయిపోయా. సో హూ ఇస్ యువర్ మెంటర్? 4 మెంటర్స్ ఉంటారు. నాకు 4 మెంబర్స్ చాలా ఇష్టం, కానీ నేను ఎక్కువ స్కిట్స్ చేసింది రాజ్ కుమార్ సార్ దగ్గర. ఓ నైస్. బాగా నేర్పిస్తారా? చాలా బాగా నేర్పిస్తారు. వన్స్ మనం అక్కడికి వెళ్ళాక మనం మా మమ్మీ వాళ్ళ పిల్లలం కాదు, వాళ్ళ పిల్లలంలా చూసుకుంటారు. మేము స్కిట్స్ చేసేటప్పుడు 1 hour అయినా రెస్ట్ కోసం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ 12-1 దాకా కూడా ఇంత కూడా రెస్ట్ ఎక్స్పెక్ట్ చేయరనమాట. బ్యాక్ ఎండ్ వర్కర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేట్ కదా. సో వీ షుడ్ అప్రిషియేట్ దెమ్ ఎనీవేస్. సో నైస్. సో ఇప్పుడు నీ ఫస్ట్ కిట్ చేసినప్పుడు లైక్ ఎవరి నుంచి ది బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది మీకు? లైక్ సుమయ్య అనగానే ఇట్లా ఫుల్ కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఎవరు మొదలు పెట్టారు నీ స్కిట్ అయిపోయాక, ఫస్ట్ స్కిట్ అయిపోయాక? ఫస్ట్
స్కిట్ అయిపోయాక ఫస్ట్ నేను మా మెంటర్ దగ్గరికి వెళ్ళి కలిసాను. సో రాజ్ కుమార్ సార్ చెప్పారు చాలా బాగా చేసావు అని చెప్పారు. ఇంకా అక్కడే ఆనందం సరిపోయిందా? ఓకే, కమింగ్ టు జడ్జెస్, నీ ఫేవరెట్ జడ్జెస్ ఎవరు ముగ్గురులో? అనిల్ సార్. అనిల్ సారా? అంటే ముగ్గురు ఇష్టమే, కానీ ఎక్కువగా నేను చెప్పాను కదా ఫస్ట్ నుంచి నాకు అనిల్ సారే ఎక్కువ ఇష్టం. ఓకే, అనిల్ గారి గురించి ఏం చెప్తాం మరి? ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉంటారు, మాట్లాడతారు అందరితో, చాలా బాగుంటారు. ఓకే, రోజా గారు? రోజా గారు కూడా ముగ్గురు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఆడుతూ ఉంటారు కూడా మాతో గేమ్స్, అప్పుడప్పుడు రీల్స్ చేస్తూ ఉంటారు, చాలా క్లోజ్గా ఉంటారు. జడ్జెస్ అనడం కన్నా ఫ్రెండ్స్ అనడం బెస్ట్. ఓ నైస్ నైస్. ఇప్పుడు నేను ఇట్స్ లైక్ ఏ కాంప్లిమెంట్ ఫర్ దెమ్. మరి శ్రీకాంత్ అని ఎలా ఉంటారు? శ్రీకాంత్ సార్ కూడా చాలా క్లోజ్గా ఉంటారు, మా అందరితో ఆడతారు, రీల్స్ చేస్తాము. ముగ్గురు జడ్జెస్ కూడా చాలా క్లోజ్గా ఉంటారు మా అందరితో. ఓకే, సో నువ్వు ఎన్ని స్కిట్స్ చేసావు కదా డ్రామా జూనియర్ సీజన్ 9లో, నువ్వు చేసిన స్కిట్ లైక్ నార్మల్గా బయటికి వెళ్తావు కదా, మళ్ళీ ఖమ్మం వెళ్ళినప్పుడు లేదా హైదరాబాద్లో వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుపట్టారా ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను డ్రామా జూనియర్ సీజన్ 9 లేదా ఏ చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి? ఎక్కువగా డ్రామా స్కిట్స్ చూసి గుర్తుపట్టారు. అది అవార్డ్స్ అని చేస్తావు కదా, ఒకసారి చెయ్యు అది సైన్. వెల్కమ్ టు అవార్డ్ సంథింగ్, ఆదిదేవ్ అనగానే తర్వాత నువ్వు కూడా ఇలా అని అంటావు కదా. వెల్కమ్ టు డ్రామా అవార్డ్స్ 2026. ఎస్, గుడ్ గుడ్. ఆ అవార్డ్ డ్రామా వల్ల అందరు బాగా గుర్తుపడుతున్నారు. ఓకే, నీ ఫేవరెట్ కూడా అదేనేమో అయితే. ఐ కాట్ యూ. ఓకే సరే, ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, ఒక చిన్న గేమ్ ఇస్తా నీకు. సో చూజ్ ఎ డైలాగ్. చూజ్ ఎ డైలాగ్ యువర్ సెల్ఫ్. నీ ఫేవరెట్ డైలాగా లేదా స్కిట్లోనా లేదా ఏదైనా మూవీ డైలాగ్ 3 to 4 lines. నేను నీకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను, సో ఆ ఎక్స్ప్రెషన్స్తో పాటు యూ హ్యావ్ టు సే ద సేమ్ డైలాగ్ ఇన్ దట్ వే. ఓకే, అర్థమైందా? డైలాగ్ గుర్తుందా? ఓకే సరే, అయితే ఇప్పుడు ఇంత ఎగ్జైటింగ్గా మంచిగా చేసావు కాబట్టి బాధగా చేయి, సాడ్. ఎవరు పడితే వాడు రావడానికి, ఎవరు పడితే వాడు పోవడానికి, ఇదేమైనా పశువుల దొడ్డ, భానుమతి అడ్డ, లెక్కలు తేలాలి. నైస్, కోపంగా చెప్పు ఇప్పుడు. ఎవరు పడితే వాడు రావడానికి, ఎవరు పడితే వాడు పోవడానికి, ఇదేమైనా పశువుల దొడ్డ, భానుమతి అడ్డ. నైస్ నైస్, ఎగ్జైటింగ్, వెరీ మచ్ ఆఫ్ ఎగ్జైటింగ్ దట్ డైలాగ్. ఎవరు పడితే వాడు రావడానికి, ఎవరు పడితే వాడు పోవడానికి, ఇదేమైనా పశువుల దొడ్డ, భానుమతి అడ్డ. లెక్కలు తీరు. నైస్ నైస్. ఏది మిస్ అవుతున్నావు ఇప్పుడు? నవ్వుతూ చెప్పాలి. ఎవరు పడితే వాడు రావడానికి, ఎవడు పడితే వాడు పోవడానికి, ఇదేమైనా పశువుల దడ్డ, భానుమతి అడ్డ. నైస్. సుమయ అంటే నేను ఎక్స్ప్రెషన్ క్వీన్ అని చెప్పేస్తా ఫ్యూరియస్గా. అండ్ టూ గుడ్, టూ గుడ్. థ్యాంక్స్ అక్క. ఓకే, నీ ఫేవరెట్ అంటే నువ్వు కాకుండా నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు డ్రామా జూనియర్స్ 9లో? నీకు ఫేవరెట్, క్లోజ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్? తన్వి. తన్వియా? నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే డ్రామా జూనియర్స్ నాకు ఒక ఫ్యామిలీ, అక్కడ పెద్దమ్మలు, చెల్లెళ్ళు అట్లా. సో బెస్ట్ ఫ్రెండ్ తన్వి. ఓకే, నీకు చాలా సపోర్టివ్ ఎవరు అంటే బేసిక్గా ఇన్ యువర్ లైఫ్? నీకు సపోర్టివ్ ఎక్కువ ఇచ్చేది ఎవరు? సపోర్ట్ ఎక్కువ? మమ్మీ. మమ్మీయా? థ్యాంక్ యూ చెప్పాలి కదా మీ మమ్మీకి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. హౌ క్యూట్. నైస్. సో తన్వితో నువ్వు రీల్స్ కూడా చేస్తావు అనుకుంటా కదా, మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా మీరు రీల్స్ చేస్తారేమో కదా? చేసాం. నైస్. సో సుధీర్ అన్న గురించి ఏం చెప్తావు సుమయ? సుధీర్ అన్న గురించి అంటే నాకు సుధీర్ అన్న, నేను డ్రామా అవార్డ్స్లో యాంకరింగ్ చేశాను కదా, సో అప్పుడు సుధీర్ అన్ననే నేను ఐ మీన్ ఎట్లా అంటే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. సుధీర్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీకి ఇంకా పిచ్చి. మా మమ్మీ నేను డ్రామా జూనియర్స్కి రావడానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ సుధీర్ అన్న కూడా. అందులో సుధీర్ అన్న ఉన్నాడనే మా మమ్మీ పంపించింది. నువ్వేమో అనిల్ గారి కోసం, మమ్మీ ఏమో సుధీర్ గారి కోసం, అండ్ ఫైనల్గా నువ్వు కూడా ఒక ఆర్టిస్ట్ అయిపోయావు డ్రామా జూనియర్స్ 9లో. దట్స్ గ్రేట్ థింగ్. ధాన్య అక్క గురించి ఏం చెప్తావు? లైక్ మీరు రీల్స్ కూడా చేస్తారేమో కదా ఫ్రీ టైంలో? ధన్య అక్క మమ్మల్ని చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఎలా అంటే స్కిట్కి వెళ్ళే ముందు కాన్ఫిడెంట్గా ఉండు, బాగా చేయని చెప్పింది. తర్వాతకి వచ్చాక కూడా ఎలా చేసాము దానికి రేటింగ్స్ చాలా బాగా చూసుకుంటుంది. అండ్ ప్లస్ అంటే మేము ఎప్పుడు రీల్స్ చేస్తున్నా కూడా తను సపోర్టివ్గా ఉంటారు.
అండ్ మేము స్కిట్ చేయడానికి వెళ్తున్నా కూడా తను బాగా చేయి, కాన్ఫిడెంట్గా చేయి, నువ్వు బాగా చేస్తావు. నాకు ధన్య అక్క అంటే ఎందుకు ఇష్టం అంటే కాన్ఫిడెంట్గా ఉండమని చెప్పిద్ది అండ్ సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి. నైస్ నైస్. సో నీ డ్రామా జూనియర్స్లో నీ స్కిట్స్లలో నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి నువ్వు చేసిన స్కిట్స్లలో? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డైలాగ్? ఫేవరెట్ డైలాగ్ బెస్ట్ రోబోజెట్స్ 2.0, అది డ్రామా అవార్డ్స్లోది. ఓకే, నైస్ నైస్. ఓకే, డ్రామా జూనియర్స్ అయితే అయిపోయింది. ఎవరిని ఎక్కువ మిస్ అవుతున్నావు? అందరినీ. అందరినా? ఓకే, ఇప్పుడు నీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, ఫినాలే వరకు రావాల్సింది అని చెప్పేసి. సో ఎలా కోపపోయావు ఆ దాని నుంచి? బాధపడ్డావా లేదా యు ఆర్ హ్యాపీ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్? నేను ఫినాలే వరకు రాలేదని కొంచెం బాధపడ్డాను, కానీ మమ్మీ ఇది జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, నువ్వు ఇంకా చాలా చూడాలి, ఇది ఫస్ట్ స్టెప్పే నీకు అని మోటివేట్ చేసింది. బా, నైస్ నైస్, గ్రేట్ మామ్. అలానే ఉండాలి. అందుకే అదే అడుగుతున్నా, ఎలా కోపపోయావు? కొంచెం బాధేస్తుంది కదా అన్ని స్కిట్స్ వేసి ఫినాలే వరకు రాకపోతే. అందుకే గుడ్ స్పిరిట్ యూ హ్యావ్ అండ్ యూ హ్యావ్ రియలీ గుడ్ ఫ్యూచర్. చాలా బాగా చేస్తున్నావు, అదే కంటిన్యూ చేయు. అండ్ నెక్స్ట్ ఏంటి మరి? ఇప్పుడు సీరియల్ యాక్టింగ్లో ట్రై చేస్తున్నావా లేదా వెబ్ సిరీస్ చూస్తున్నావా, మూవీస్లో ట్రై చేస్తున్నావా? ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చాయా? ఏమైనా ఆడిషన్స్ ఇస్తున్నావా? ఇచ్చాను. ఓకే. అనగనగా తూర్పులంక మమ్మీ ఒక మూవీ తీస్తున్నారు, సో దాంట్లో సెలెక్ట్ అయ్యాను. ఓ నైస్ నైస్, కంగ్రాట్స్. అంటే నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దాంట్లో? తెలీదు, ఇంకా తెలీదు. జస్ట్ ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను అంతే. ఓకే ఓకే. సో నీ ప్రాజెక్ట్, కరెంట్ ప్రాజెక్ట్ అయితే అదనమాట. సీరియల్ యాక్టింగ్ ఇష్టమా చేయడం? చాలా ఇష్టం. చూస్తున్నావా ఆడిషన్స్ కి మరి? నైస్ నైస్. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ ఇండస్ట్రీలో? హీరోయిన్ అంటే మా మమ్మీ. ఎందుకు అంటే తను వచ్చాకే నీ యాక్టింగ్ ప్రొఫెషన్ లోకి నేను వచ్చాను. తనను చూసి నేను ఇవన్నీ నేర్చుకున్నాను. మా మమ్మీ ఎలా ఉంటారో నాకు కూడా అలానే ఉండబుద్ధి అవుతుంది. హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారా? నైస్. ఎందుకు? ఎందుకు అంటే నాకు పవన్ కళ్యాణ్ సార్ పొలిటికల్ పరంగా ఇంకా యాక్టింగ్ పరంగా నాకు రెండు ఇష్టం. మెచ్యూర్ మెచ్యూర్ ఆన్సర్. నాకు కొంచెం లెక్క ఉంది, దానికి థిక్ ఉంది, అలానే చెప్తున్నావు. సో ఇప్పుడు కరెంట్లీ ఏదైనా సీరియల్ ఆపర్చునిటీ వచ్చిందా లేదా ఓన్లీ మూవీస్ సైడే వెళ్దాం అనుకుంటున్నావా? రెండు. ఓకే. సో కరెంట్ ప్రాజెక్ట్ అయితే మమ్మీ చేస్తున్న మూవీ దాంట్లో యూఆర్ డూయింగ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సుమయ్య ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, ట్రై చేస్తూనే ఉండు. ఓకే అక్క, నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. యా షూర్. నేను డ్రామా జూనియర్స్కి వెళ్ళాను అంటే దానికి కారణం పవర్ వినయ్ అంకుల్, పవర్ వినయ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. క్యూట్ క్యూట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సుమయ్య. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ అక్క. చూసారు కదా సుమయ్య ఇంటర్వ్యూ. మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. చూస్తూనే ఉండండి TV5 ఎంటర్టైన్మెంట్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మైత్రి.